మాట్లాడే మాటలతో రోహిణికి అర్థమైపోతుంది. బాలుకి పార్లర్ గురించిన అసలు విషయం తెలిసిపోయింది అన్నట్టుగా కంగారు పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే సత్యంకి బాలు అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పేసి ఉంటాడు. బాలుని ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా సత్యం వల్ల కాదనమాట. రే కామ్గా ఉండరా అన్నా కూడా వినిపించుకోడు. అక్కడ ఎంతవరకు నిజముందో ఏంటో ఎటువంటి పరిస్థితిలో రోహిణి ఇలా చేయాల్సి వచ్చిందో అని బాలునే సర్ది చెప్తూ ఉంటాడనమాట. కానీ అదే సమయంలో ఈ మనోజ్ ఒక పని చేస్తాడు. ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడనమాట. ఆర్డర్ పెట్టడంతో మనోజ్ దగ్గర సింగిల్ రూపీ కూడా ఉండదు కదా, అది ఎవరు కట్టాలి? బాలునే కట్టాలి. ఏంట్రా ఈ దిక్కుమాలిన ఆర్డర్లన్నీ ఎవరు కడతారనుకున్నావు? ఇంట్లో ఇల్లు గడపడానికి అంత కష్టంగా ఉంటే నీకు పైగా ఆర్డర్లా, ఆన్లైన్లో ఆర్డర్లు, పార్కులో బఠానీలు కూర్చుంటూ ఏం పెట్టావరా నువ్వు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకు రోహిణి చాలా ఫీల్ అవుతుంది. ఏంటి బాలు మాట్లాడితే మనోజ్ని అంత తక్కువ చేసి చీప్గా మాట్లాడతావేంటి? ఇదిగో ఆ ముష్టి డబ్బులు నేనే పడేస్తాను అన్నట్టు తన దగ్గర డబ్బులు తీసుకొచ్చి పడేస్తుంది అనమాట. అయితే బాలు ఏంటి ప్రాపర్టీస్ గురించి, పేర్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు హోటల్లో తిన్నంత మాత్రాన మన హోటల్ అయిపోతుందా? పార్లర్లో బ్యూటీషియన్కి పనిచేసినంత మాత్రాన మనం ఓనర్లు అయిపోతాం అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుందనమాట. డౌటే లేదు బాలుకి అసలు నిజం తెలిసిపోయింది అని. అయితే కోపంగా వెళ్ళిన రోహిణి బాలుని, మనోజ్ని చెడామడ వాయించేస్తుంది. నీ వలనే కదా నాకు ఇలాంటి అవమానాలు. అదే గనక నువ్వు జాబ్ గనక చూసుకొని ఉంటే, జాబ్ చేస్తూ ఉంటే మీ బాలు చేతులు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అనేది ఉండదు కదా. ఇప్పుడు చూడు ఎన్ని మాటలు అనిపించుకుంటున్నావు. నేను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అన్నట్టు రోహిణి మనోజ్ని వాయించేస్తుంది అనమాట. లేదు రోహిణి, ఖచ్చితంగా నేను జాబ్ చేస్తాను. నేనంటే నా తమ్ముడే కదా అనుకుంటాను, కానీ నువ్వు నా కారణంగా అవమానం పాలవుతూ ఉంటే నేను భరించలేకపోతున్నానని జాబ్ ట్రయల్స్కి వెళ్తాడనమాట అతగాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతను ఉన్న యాటిట్యూడ్ చూసి ఎవ్వరు ఇవ్వరు. అయితే మనోజ్ ఏం చేస్తాడంటే రోహిణి మాటలను గుర్తెచ్చుకొని ఎలా అయినా సరే నేను జాబ్ లేకుండా ఇంటికి వెళ్ళకూడదు అని ఒక హోటల్ కనిపిస్తుంది. హోటల్లో పనిచేయడానికి మనుషులు కావాలను అని ఇంటికి వెళ్తే, అందులోనూ జాబ్కి వెళ్తే రోహిణి ఖచ్చితంగా కోప్పడుతుంది. ఏదో ఒక జాబ్లే వెళ్ళి మాట్లాడదామని వెళ్తాడనమాట. ఆ హోటల్లో ఏంటి ఈతగాడికి సంబంధించిన జాబ్ ఉండదు. ఈయన మాట్లాడితే నేను గొప్ప గొప్ప చదువులు చదివాను అంటాడు కదా, అలాగా ఆఖరికి సర్వర్గా సెటిల్ అవుతాడనమాట. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక స్వీట్ కట్టించుకొని వస్తాడు. ఆ స్వీట్ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వాలని చూస్తాడనమాట. నాకు జాబ్ దొరికింది రోహిణి అని చెప్పగానే రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనోజ్ తెచ్చిన ఆ స్వీట్ని చూసి బాలు తిని చూసి కనిపెట్టేస్తాడనమాట. ఇది అక్కడ హోటల్లోది కదరా, ఇది కొనుక్కొచ్చినట్టున్నావా, అక్కడ పని చేస్తున్నావా, ఏదో ఒకటి పార్క్లో బఠానీలు తిని కూర్చునే బదులు ఏదో ఒక జాబ్ చేస్తున్నావులేని, ఇదిగో మీనా మా ఆయనకి జాబ్ వచ్చింది చూడు అంటూ రోహిణి చాలా గర్వంగా ఆ స్వీట్ని తీసుకున్నట్టు మీనాని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక మీనా మాత్రం దేనికి పట్టించుకోదనమాట. పోనీలే మన వాళ్ళే కదా అన్నట్టు మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిన మనోజ్ రోహిణి ఏమో ఏం జాబ్ వచ్చింది ఏంటి అంటే హోటల్లో పనిచేస్తున్న విషయం చెప్పడనమాట. చెప్పకుండా ఏదో ఒక జాబ్లే రోహిణి, నేను పని చేస్తున్నాను కదా, వర్క్ చేస్తున్నాను కదా, మంచి జాబేలే అని చెప్తాడే తప్ప తను ఒక హోటల్లో పనిచేసిన విషయం అయితే చెప్పడు. ఇక సత్యమేమో ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు కదా, చాలే వాడు పని విలువ తెలుస్తుంది అన్నట్టు. మొత్తం మీద రేపటి ఎపిసోడ్లో ఇలా జరగబోతోంది. ఇది ఆల్రెడీ తమిళ్ సీరియల్ జరిగిపోయిన స్టోరీ అనమాట.